కటాక్షం ట్రైలర్ చూసినాం. సో ట్రైలర్ అయితే బాగుంది. సో శ్రీహాన్ ఉన్నాడు మనతో పాటు. సో అన్న ఎట్లా అనిపిస్తుంది ట్రైలర్, ఏం చెప్పాలి? నమస్తే అండి, నా పేరు శ్రీహాన్. నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది. అంటే బేసిక్గా అంటే డైరెక్టర్ అలా ప్లాన్ చేసుకున్నారో తెలియదు, లేకపోతే ఇది కోయిన్సిడెన్సో తెలియదు. కరెక్ట్గా ఎలక్షన్స్ వస్తున్న టైంలో లక్ష్మీ కటాక్షం ఫర్ ఓట్ అంటే పొలిటికల్ సెటరికల్ మూవీ వస్తుంది. అది మరి కోయిన్సిడెన్సో లేకపోతే డైరెక్టర్ గారు ప్లాన్ చేశారో తెలియదు, కానీ కొంచెం డేరింగ్ అనే చెప్పాలి, డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి. అండ్ ఈవెన్ ఈ సినిమాలో ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి డెఫినెట్గా అందరూ చూడాలి. అంటే చూసేటట్టుగానే ఉంది ట్రైలర్ కట్టు కూడా. అంటే మంచి అయినా చెడైనా సరే జనాలకి ఎప్పుడు కూడా ఒక ఫన్నీ వేలో, ఎంటర్టైనింగ్ వేలో చెప్తేనే రీచ్ అవుతుంది. సో ఆ ప్రయత్నం అయితే డైరెక్టర్ ఇందులో బాగా చేశారు. సాయి కుమార్ గారు, అరుణ్, ఇంకా సాయి కిరణ్ వీళ్ళందరూ కూడా, అండ్ ఎస్పెషల్లీ మెయిన్ లీడ్ చేసిన వినయ్ పాణిగ్రహి నా ఫ్రెండ్. సో వీళ్ళందరినీ కలిసి ఆ ఫ్రేమ్లో చూడడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మూవీ అయితే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. మనందరం కూడా థియేటర్లో చూసి సక్సెస్ చేద్దాం. థ్యాంక్ యూ. సో అండ్ మీరు ఈ మధ్యలో యూట్యూబ్లో కనబడతలేరు. సో ఏమి అప్డేట్ ఉంది? సో ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు? అంటే యూట్యూబ్లో కనబడకపోవడానికి రీజన్ నెక్స్ట్ ఓటీటీకి ఎంటర్ అవుతున్నాను. సో అదే మెయిన్ రీజన్ కనబడకపోవడానికి. అంటే టైం పట్టినా పర్లేదు, ఒక మంచి కంటెంట్తో ముందుకు వద్దామని చెప్పేసి కొంచెం డిలే అవుతుంది. ఆల్మోస్ట్ ఒక సిరీస్ అయితే చేస్తున్నాను మన కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రొడక్షన్లోనే. ఆల్మోస్ట్ అయిపోయింది, 95% షూట్ అయిపోయింది. ఇంకా సాంగ్ ఒకటి, ఇంకొక 2 days టాకీపాట్ షూట్ ఉంది. అది అయిపోతే మోస్ట్లీ ఈ మంత్ ఎండ్ కానీ నెక్స్ట్ మంత్ లోపే అప్డేట్ కానీ పోస్టర్ రిలీజ్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి.